హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది ఇళ్లలో ఫ్యాన్లు బాగా స్లోగా తిరుగుతూ లేదా విపరీతమైన సౌండ్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి మెకానికల్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వాల్సిందే, తప్పదు మరి. ఎందుకంటే ఇప్పుడంటే వర్షాకాలంలో అండి, ఈ వేసవి కాలంలో ఫ్యాన్లు లేకపోతే మరీ ఇబ్బందిగా ఉంటుంది మనకి. అయితే దీనికి కారణం ఏంటనేది తెలుసుకుంటే, ముందు స్లోగా తిరుగుతుందంటే మన ఫ్యాన్ యొక్క కెపాసిటర్, అదే కండెన్సర్ పోయినట్టు. లేదా సౌండ్ వస్తూ ఇబ్బంది పెడుతుందంటే బేరింగ్ పోయి అలా అలా సౌండ్ వస్తూ ఉంటుంది. వీటి పరిష్కారానికి సింపుల్గా ఒక 100 రూపాయల్లో మనకు మనమే రిపేర్ చేసుకునేటట్లు ఈ వీడియో క్రియేట్ చేశాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మరి ఆ యొక్క కండెన్సర్ కానీ బేరింగ్లు కానీ ఎలా మార్చుకోవాలి, మార్చుకునేటప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలియని వాళ్ళు తెలుసుకోండి. తెలిసిన వాళ్ళు ఈ వీడియోని షేర్ చేసి ఇంకో 10 మందికి తెలిసేలా సహాయపడండి. అయితే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ముందుగా నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పోయేదే ఉంది. వీలైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్యాన్ ఉన్న రాడ్ నుంచి బోల్స్ని తీసేసి సీలింగ్ నుంచి ఫ్యాన్ని వేరు చేయాలి. ఆ తర్వాత రెక్కలకు ఉన్నటువంటి బోల్స్ని నిదానంగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ ఫ్యాన్ రెక్కలు అనేవి వేరు చేసి అవి ఒక పక్కన పెట్టుకున్నాక ఆ కండెన్సర్కి ఉన్న వైర్ కనెక్షన్ అనేవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసివేసి ఆ కండెన్సర్ని వేరు చేసి, అలాగే ఆ వైర్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఒక సాకెట్ ఉంటుంది కదా, ఆ సాకెట్కి ఉన్న ఈ స్క్రూను కూడా తీసి ఆ సాకెట్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ యొక్క ఛాంబర్కి 3 స్క్రూలు ఉంటాయి. ఆ 3 స్క్రూలను కూడా ఒక్కొక్కటిగా తీసివేసి, ఓరియంట్ కంపెనీ అండి, ఈ ఓరియంట్ కంపెనీ వాడు ఈ ఫ్యాన్కి సైడ్ వెంబట కూడా ఒక 3 స్క్రూలు అనేవి ఇవ్వటం జరిగింది. ఆ 3 స్క్రూలను కూడా మనం తీసివేసుకోవాలి. అలా తీసివేస్తేనే ఈ యొక్క ఛాంబర్ అనేది ఓపెన్ అవటానికి వీలుంటుంది. వైరింగ్లో నుంచి వచ్చినటువంటి 3 వైర్లను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఈ పైపుల నుంచి పైకి ఇలా తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ ఫ్యాన్ యొక్క పై ఛాంబర్ని నిదానంగా ఓపెన్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఈ ఫ్యాన్ యొక్క ఛాంబర్ని ఓపెన్ చేసినాక దీనికే ఒక బేరింగ్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ కొని 1 ఇయర్ అవుతుందిలేండి. ఈ ఓరియంట్ కంపెనీ వాడిది ఇలా తీసివేయగానే ఫ్రీగా వచ్చేసింది. అయితే కొన్ని ఫ్యాన్లలో ఎప్పుడెప్పుడో నుంచి వాడుతూ ఉంటారు కాబట్టి ఆ బేరింగ్ అనేది ఈ కోర్కి స్టక్ అయిపోయి త్వరగా రాక ఇబ్బంది పెడుతుంటుంది. ఇలా తీసినప్పుడు దీంతో సహా వచ్చేస్తుంది. అలాంటప్పుడు పుల్లర్ల సహాయంతో ఈ బేరింగ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలా పడితే అలా సుత్తులతో కానీ రాడ్లతో కానీ కొట్టేస్తూ ఉంటే ఈ వైరింగ్ అంతా రాలిపోతుంటుంది. దాని ద్వారా మళ్ళీ వైరింగ్కి ఎక్స్ట్రా కాస్ట్ అనేది మనం పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇలా స్టక్ అయిపోయి రాని వాటిని పుల్లర్ల సహాయంతో తీస్తూ ఉంటారు మెకానిక్లు. ఇది ఇలా వచ్చింది కాబట్టి ఓకే. ఇక్కడ చూపించిన విధంగా ఈ వైరింగ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో అది జాగ్రత్తగా పరిశీలించి దానికి ఉన్నటువంటి డస్ట్ని కొంచెం అబ్జర్వ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ క్లీన్ చేసే సమయంలో దానికి ఎటువంటి ఒత్తిడి బెదరకొడతాం అనేది చేయకూడదు. ఎందుకంటే అది రాలిపోయింది అనుకోండి, దేనికి పనిచేయదు. దాని ద్వారా కరెంట్ పాస్ ఈ బోర్డు ద్వారా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఇది ఫ్యాన్కి కానీ దేనికైనా తగిలిందంటే ఎర్త్ అయ్యి మొత్తం వైరింగ్ మొత్తం కాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ వైరింగ్ అనేది ఎర్త్ అవ్వకుండా ఉండేందుకు వీలుగా ఈ మధ్యలో ఇలా ఆ బోర్డుకి దీనికి గ్యాప్ ఉండేలాగా చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్తో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇవి చూపించిన విధంగా ఈ 3 వైర్లు అనేది ఈ వైరింగ్ చుట్టూ వైరింగ్లో ఎర్త్, ఫేస్, ఇంకోటి నార్మల్గా న్యూట్రల్ వేస్తూ ఉంటారు. ఈ 3 ద్వారా మనకి సీలింగ్లోని వైర్ కనెక్షన్కి కరెంట్ పాస్ అవుతూ
దాని ద్వారా ఫ్యాన్ తిరగటం జరుగుతుంది. అయితే ఈ కింద కూడా ఈ వైరింగ్ తీసేసిన తర్వాత చుట్టూ అల్యూమినియంతో కానీ ఏదంటే ఒక మెటల్ లాంటిది రింగ్ ఒకటి ఇస్తాడు, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఓరియంట్ కంపెనీ కూడా ఏం చేసాడంటే మనకి చాలా సింపుల్గా ఈ బేరింగ్ని ఈ గ్రిల్లులో పెట్టేసి ఉంచాడు. అదే వేరే కంపెనీస్ అయితే ఆ బేరింగ్ని కింద ఉన్న ఆ కప్పులో ఫిట్ చేసి ఉంచుతాడు. అప్పుడు అది ఆ బేరింగ్ అందులో స్ట్రక్ అయిపోయి రావటం కష్టతరంగా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కొవ్వొత్తి సహాయంతో కొవ్వొత్తిని దాన్ని లోపలికి నొక్కుతా ఒక రాడ్ కానీ ఏదన్నా ఇనుప మొక్కను తీసుకొని దాన్ని ఎట్టెట్ట ప్రెస్ చేస్తూ ఉంటే ఆ కొవ్వొత్తి కిందకి వెళ్ళి ఆ బేరింగ్ని పైకి నెడుతుంది. అలా పైకి నొక్కినప్పుడు ఒత్తిడికి బేరింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ బేరింగ్ తీసేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లు కాకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇలా చిన్న స్క్రూలు కానీ రాడ్లు కానీ పెట్టకుండా కొంచెం పెద్దగా ఉండేవి పెట్టుకోండి. ఎందుకంటే చిన్నవాటితో కొడితే మన చేతులకి దెబ్బలు తగులుతాయి. నా దగ్గర సుత్తి కూడా అందుబాటులో లేదు కాబట్టి రకంగా ఓపెన్ చేయడానికి చూస్తున్నాను. అయితే బేరింగ్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడొచ్చు, ఈ బేరింగ్ బాగా గ్రీజ్ అంతా హార్డ్ అయిపోయి బేరింగ్ అనేది రన్ అవటం లేదు, స్టక్ అయిపోయింది. అందుకని ఫ్యాన్ తిరిగేటప్పుడు బాగా సౌండ్ వస్తుంది, అలాగే స్లోగా కూడా తిరుగుతుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ కండెన్సర్ కూడా మార్చేస్తున్నాను. దీనికి ఉన్న కెపాసిటర్ ఆయిల్ ఫిల్డ్, ఇప్పుడు వచ్చేవన్నీ ఆయిల్ కెపాసిటర్స్ వస్తున్నాయండి, ఇంతకుముందు వేరేగా ఉండేది. ఈ ఆయిల్ కెపాసిటర్ 2.5 MFD అన్నమాట. అలాగే నేను కూడా 2.5 MFD కెపాసిటర్నే వాడుతున్నాను. చూడొచ్చు, ఈ బేరింగ్లు వచ్చేసి మనకి బయట ఒక్కొక్కటి 40 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. 2 బేరింగ్ల మీద మొత్తం 100 రూపీస్ అవుతుంది. దీంట్లో గ్రీజ్ పెట్టవసరం లేదండి, గ్రీజ్ ఉంటుంది. అయితే ఈ బేరింగ్లు ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ పొజిషన్లో ఈ మనకు తెచ్చుకున్న బేరింగ్ వేసేసి సరిగ్గా అడ్జస్ట్మెంట్ చూసుకొని కింద ఏదైనా మెత్తటి క్లాత్ కానీ ఇలాంటి పరదా కానీ వేసుకొని ఆ తర్వాత బేరింగ్ని తీసేటప్పుడు కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ అలా ఈ రకంగా మనం బేరింగ్ని మార్చుకోవచ్చు. పై కప్పుకే ఫస్ట్ పై ప్లేట్కే ఈ యొక్క బేరింగ్ని సెట్ చేసేసి ఆ తర్వాత పై కప్కి దీన్ని ఫస్ట్ ఫిట్ చేసి ఈ సైడ్ ఎంటీ ఇచ్చినటువంటి స్క్రూలను ఫిట్ చేసి ఆ తర్వాత కింద ఉన్న బేరింగ్ సెక్షన్లోకి వెళ్ళాలండి. ఇలా చేస్తేనే సెట్ అవుతుంది. యథావిధిగా ఎలా అయితే ఈ స్క్రూలు నట్లు ఓపెన్ చేసామో అలాగా మొత్తం బిగిచ్చేసి ఆ తర్వాత శుభ్రంగా ఈ ఫ్యాన్ అంతా నేను మా పిల్లలు మొత్తం క్లీన్ చేసి పెట్టేసారండి. ఈ లోపు ఇలా క్లీన్ చేసి పెట్టేసిన దాన్ని మనం ఎక్కడికక్కడే అంతా సెట్ చేసేసుకొని సీలింగ్కి దీన్ని ఫిట్ చేసేద్దాం. వైర్లు అక్కడ పైన కనెక్షన్ తీసేటప్పుడు ఎలాగోలా తీసేస్తారు, కానీ మరలా పైన సీలింగ్ దగ్గర కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్కి గురవుతూ ఉంటారు. అది కూడా నేను ఇప్పుడు చెప్తానండి, కంగారేం పడవసరం లేదు. రెడ్ కలర్ వైర్ ఎప్పుడు ఫేస్, ఇంకొకటి బ్లాక్ వచ్చేసి న్యూట్రల్. అయితే ఈ రెడ్ బ్లాక్ కాక ఇంకో కలర్ వైర్ ఉంటుంది, అది ఎల్లో అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా ఫ్యాన్ నుంచి వైరింగ్ కోర్ నుంచి 3 వైర్లు వస్తాయి. అయితే ఈ ఫ్యాన్ నుంచి వచ్చిన రెడ్ వైర్ అనేది ఈ కెపాసిటర్ పక్కన స్క్రూల్లో పైన ఉన్న దాంట్లో ఫిట్ చేసేయాలి. రెడ్ వైర్ ఒక్కటే పైన ఫిట్ చేసేయాలి. తర్వాత ఈ బ్లాక్ ఏదైతే ఉందో న్యూట్రల్, కెపాసిటర్కి కూడా ఒక బ్లాక్ వైర్ ఉంటుంది న్యూట్రల్ది, ఆ న్యూట్రల్కి కలిపేసి ఆ 2 కలిపి ఈ 3వ దాంట్లో ఫిట్ చేసేసి స్క్రూ బిగించేయాలి. ఇక మిగిలింది ఏంటి, ఎల్లో కానీ లేదా వైట్ కలర్ కానీ ఇంకో వైర్ ఉంటుంది, అది కెపాసిటర్కి వచ్చిన ఇంకో వైర్తో ఫిక్స్ చేసేసి అది అలా టేప్ వేసి వదిలేసినా పర్లేదు, లేదంటే మధ్యలో పెట్టేసి స్క్రూ బిగించేసినా పర్లేదు, అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇది మరలా సీలింగ్కి పెట్టేసినప్పుడు సీలింగ్లో నుంచి మనకి స్లాబ్లో నుంచి 2 వైర్లు వస్తాయి, అది ఫేస్ న్యూట్రల్. వాటిని ఏం చేయాలంటే ఇక్కడ ఎట్టయితే ఇచ్చామో ఫేస్ న్యూట్రల్ కనెక్షన్, అలాగే అటువైపున ఆపోజిట్లో ఫేస్ పైన న్యూట్రల్ కింద ఇచ్చేసి స్క్రూలు ఫిట్ చేసేయటం. అంతే, సింపుల్. ఫ్యాన్ కనెక్షన్ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసుకోండి.